దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2026 ఫిబ్రవరి 26 నేటి వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ అనే ఒక అతి ప్రాముఖ్యమైన అంశాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి అత్యంత ప్రాముఖ్యంగా వివరిస్తూ ఉన్నాడు. ఇది మానవ సంబంధమైన ప్రేమ గురించి కాదు, దైవికమైన ప్రేమ గురించి వివరిస్తూ ఉన్నాడు. మానవ ప్రేమల్లో శరీరాన్ని బట్టో, సౌందర్యాన్ని బట్టో, లోక సంబంధమైన ఆర్థిక స్థితిని బట్టో, బంధు బలగాన్ని బట్టో ప్రేమించగలుగుతారు. కానీ దైవికమైన ప్రేమ అలాగుండదు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రేమ ఉంటుంది. అందుకే ఆ దైవికమైన ప్రేమ గురించి చెప్తున్నారు. ఈ ప్రేమ గురించి గ్రీకులో అగాపే అని మాట్లాడుతారు. అగాపే అని అంటే కొలత లేనిది, వివరించలేనిది అని అర్థం. అంత అతి పెద్ద మాట వాడబడింది. అంటే ప్రేమలన్నిటికంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ప్రేమ ఇది, అగాపే ప్రేమ అని. ఆ ప్రేమ దేవునికి చెందినది. కొత్త నిబంధనలో 116 సార్లు గ్రీకులో అగాపే అని కనబడుతుంది. 116 సార్లు గ్రీకులో అగాపే అని కనపడుతుంది. అంటే ఎంత గొప్పగా ఆ క్రియను ప్రభు కనబరుస్తున్నారు చూడండి. 137 సార్లు దాని యొక్క క్రియ వాచకం అనగా ఆ క్రియ కనబడుతుంది అక్కడ. దేవుని ప్రేమ విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలసింది. దేవుని పట్ల కూడా చూపించవలసిన ప్రేమ ఈ మాటలో రాస్తున్నారు. ఇది స్వార్థం లేనిది, ఎప్పుడు ఇతరులు మేలు కోరుకునేది. కామం, స్వార్థపరితమైనటువంటి కోరికలు, స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే ప్రేమలో దీనికి ఎలాంటి సంబంధం లేదు. కొత్త నిబంధన గ్రంథంలో కనిపించే ఈ పదం అర్థం గ్రహించేందుకు చాలా రెఫరెన్స్లు మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనములో, శపించే వారిని దీవించండి, మిమ్మల్ని దూషించే వారి పట్ల మీరు ప్రేమను కలిగి ఉండండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని. ఇది అగాపే ప్రేమ అంటే. ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, శత్రువుని సహితము కూడా ప్రేమించగలిగిన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు తనను చంపిన వారిని కూడా ప్రేమించారు, తనని పొడిచిన వారిని కూడా ప్రేమించారు, తన చిత్రహింసలు పెట్టిన వారిని ప్రేమించారు. అది అగాపే ప్రేమ. ఈరోజు ప్రేమ కలిగి ఉంటారు, కానీ త్యాగపూరితమైన ప్రేమ కలిగి ఉండటం లేదు. దేవుని యొక్క ఆ అద్భుతమైనటువంటి ప్రేమ పౌలు గారు ఈ అధ్యాయములో వర్ణిస్తూ 1-3 వచనాల్లో ప్రేమ తత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రేమ అవసరం గురించి మాట్లాడుతున్నారు. ప్రేమ ఎంత అవసరమో 4-7 వచనాల్లో ప్రేమ యొక్క తత్వం ఎలాంటిదో వివరిస్తున్నారు.
8-13 వరకు గమనిస్తే ప్రేమ శాశ్వతం అనేది వివరిస్తున్నారు. భూమి పైన గాని పరలోకంలో గాని ఉన్న ఎలాంటి భాష కంటే కూడా ఈ ప్రేమ గొప్పది అని చెప్పడంలో ప్రారంభంలోనే కనబడుతుంది. ప్రేమ లేనిదే నానా భాషలతో మాట్లాడడం, ఏ విధంగా మాట్లాడడమైనా కేవలం శబ్దం మాత్రమే తప్ప ఎట్టి ప్రయోజనం లేదని అతి సింప్లిఫైడ్ గా చెప్పేస్తున్నాడు ఆయన. నానా భాషలు మాట్లాడడం అదొక గొప్ప సామర్థ్యమే. అయినా దైవికమైన ప్రేమ లేకపోతే అది వేస్ట్. మనుషుల భాషలు మాట్లాడుతున్నారు, దేవదూతల భాషలు మాట్లాడుతున్నారు. అయినా సరే ప్రేమ లేకపోతే కంచు మోగుతుంది, అది టింగ్ టింగ్ అని మోగుతుంది. దానివల్ల ఆ శబ్దం ఏమి ప్రయోజనం? వరాలున్నాయి, ప్రవచించగలుగుతారు, కానీ వారికి ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని చెప్తున్నాడు ఆయన. పేదల కొరకు ఆస్తంతా ఇచ్చేసి ఉండొచ్చు, అది త్యాగం, కాల్చబడడానికి తన శరీరాన్ని అప్పగించవచ్చు, కానీ ప్రేమ లేదు. చేసిన కార్యం వేరు, కానీ దైవికమైన ప్రేమ లేదు. ఈరోజు నీ జీవితం దైవికమైన ప్రేమ కలిగి ఉందా? ద్వేషించే వారిని సైతము ప్రేమించగలుగుతున్నావా? నీ శత్రువులను సైతము ప్రేమించగలుగుతున్నావా? నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం వలన ఏం ప్రయోజనం? కొంతమంది అంటారు ప్రేమ పోయిందంటారు. ఎక్కడికి పోతుంది ప్రేమ? కొన్ని రోజులు ప్రేమ ఉందండి, ఇప్పుడు ప్రేమ లేదు వాళ్ళకి. మేమంటే ఇంతకు ముందు బాగా ప్రేమించేవాళ్ళు, ఇప్పుడు ప్రేమించటం లేదు. కారణం ఏంటంటే ఇంతకు ముందు డబ్బులు ఉండుంటే మీ దగ్గర, అందుకనే ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు లేదు. ఇంతకు ముందు అందం ఉండుంటది, అందం లేదు. ఇంతకు ముందు బాగా అది ఇది కొని పెట్టి తెచ్చి ఇచ్చేవాళ్ళేమో, ఇప్పుడు అది లేదు. ప్రాబ్లం అక్కడుంది. ప్రేమ లేకపోవడం కాదు, సంథింగ్ ఏదో మిస్ అయిపోయారు మీరు. ఇంతకు ముందు కలిగి ఉండేది ఇప్పుడు లేదు. ప్రేమ కాదది, ఈ లోక సంబంధమైన అనుబంధ కార్యం ఏదో లేకపోతుంది. దానివల్లే ప్రేమ లేకపోయింది. ప్రేమ లేకపోవడం అనేది ఉండదు, అది ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది నిలిచే ఉంటది. ఎలా ఉంటది అని అంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును. కొన్ని రోజులు సహించి మరికొన్ని రోజులు నా వల్ల కాదు అనే ఉండదు. ప్రేమకు దీర్ఘశాంతం ఉంది. ప్రేమ దయ చూపిస్తుందట. పౌలు మాటలు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమతో నిండుకున్న జీవితాన్ని మనకు ప్రదర్శింపజేశాడు. ఆయన యొక్క ప్రేమే మనకు గొప్ప ఆదర్శం. ఆ ప్రేమ ఇతరుల పట్ల చేసిన తప్పులను, గాయాలను, ద్రోహాలను, కఠినమైన మాటలను, వారి పనులను చూసి ద్వేషభావం లేకుండా, ప్రతీకారం చేయకుండా ఉండగలిగే మనసు, అది దీర్ఘశాంతం కలిగిన ప్రేమ అంటే. దయ చూపిస్తుందట ప్రేమ. ఇతరులు ఎవరైనా యోగ్యులు కాకపోయినా ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటదట. వారికి ఇతరులకి సహాయం చేయాలనే తప్ప వాళ్ళ స్వార్థం చూసుకోవాలని అనుకోరు. ప్రేమ
అసూయ పడదట. ఇది భయంకరమైన పాపాల్లో ఒకటి. అసూయ అంటే ఇతరుల యొక్క గొప్పతనాల్లో, విజయములో, పేరు ప్రతిష్టతలు కలిగి ఉండడంలో, ఇతరులకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను చూసి బాధపడిపోవడం, కృంగిపోవడం, ఇది క్రీస్తు ప్రేమకు పూర్తిగా వ్యతిరేకం. ఇతరులు కలిగి ఉన్న దాన్ని బట్టి అసూయ పడిపోతుంటారు, కొంతమంది కుళ్ళుకుంటారు. అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒకవేళ ఉండుంటే నువ్వు నిజమైన దైవికమైన ప్రేమను కలిగి లేవు. డంబాలు, గొప్పలు చెప్పుకోదంట ప్రేమ. నా సంగతి నీకు తెలుసా, నా బడాయి నీకు తెలుసా అని చెప్పుకోదట. ఇది దైవికమైన ప్రేమ. గర్వంతో ఉప్పొంగిపోదట. ఎన్ని ఉన్నా, ఏమి కలిగి ఉన్నా ఎన్నడూ గర్వపడదట. కానీ ఈ రోజున గర్వం చాలా మందికి ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. అది అయోగ్యంగా ప్రవర్తించదట. అమర్యాదకరమైనటువంటి స్థితి కలిగి ఉండదు. ఎందుకు అని అంటే, దైవికమైనటువంటి మనసు కలిగి ఉన్నారు గనక సిగ్గుకరంగా అని రాయబడింది. అయోగ్యంగా అంటే అంటే ఎవరికి అవమానం, అమర్యాద కలిగే విధంగా ప్రేమ ఎన్నడూ ప్రవర్తించదు. మరి సిగ్గుకరంగా నువ్వు ఉన్నావేమో ఒకసారి చూసుకో. ప్రేమ స్వప్రయోజనం విచారించదంట. అంటే లోకం దృష్టిలో విలువైన వాటిని, అంటే డబ్బు, ఆస్తి, ప్రఖ్యాతిగాంచిన పదవి, పొగడ్త, లేకపోతే అధికారం మొదలైన వాటి విషయంలో ప్రేమ అలాంటివి కోరుకోదంట. ఇతరులకు మేలు మాత్రమే కోరుకుంటుందట. ఇది కేవలం యేసుక్రీస్తులో మనం చూడగలుగుతాం. ప్రేమ రేకెత్తించబడదట. అంటే తొందరపడదు. అవమానం జరిగినట్లుగా ఇతరులపై కోపగించుకోదు. ముక్కోపము లేదు. అపకారాన్ని లెక్క చేయదు. అంటే ప్రేమ తప్పులను కప్పుతుంది, క్షమిస్తుంది, పగ, కుట్ర సాధించేటానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు. మరి నీలో ఎలాంటి స్వభావాలు ఉన్నాయో అర్థమవుతుందా? ప్రేమ చెడు విషయాలలో సంతోషించక, నిజం విషయంలో అనగా సత్యం విషయంలో సంతోషిస్తుందట. కానీ చాలా మంది చెడ్డ విషయాలకి ఎక్కువ సంతోషిస్తున్నారు. ప్రేమ అన్నిటినీ భరిస్తుందట. నీకు నిజంగా ప్రేమ ఉంటే భరిస్తావు. ఎందుకు భరిస్తావు అంటే ప్రేమ ఉంది గనక. అన్నిటినీ నమ్ముతుందట, అందరినీ నమ్ముతుందట. మనుషులు చెప్పే అబద్ధాన్ని, కట్టుకథలను కూడా నమ్ముతుందని అర్థం కాదు. కానీ కపట సంబంధమైనటువంటి ఉపదేశకులు, దుర్బోధను నమ్మదు. ఆ ప్రేమకు తెలుసు దీని అర్థం ఏంటి అని అంటే, సత్యాన్ని గుర్తించగలిగి అమాయకత్వంతో ఉన్నదని కాదు, ఇది గుడ్డిదని కాదు. ఇతరులు నమ్మే స్వభావం అంటే అనుమానాలు పెట్టుకొని విరక్తిగా ఎప్పుడు కీడు కలిగించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండదు. అన్నిటిలో ఆశాభావం ఉంటుందట. అంటే తేలిగ్గా నిరుత్సాహపడిపోదు. ఏదైనా వైఫల్యం వస్తే దానికోసం బెంగబెట్టుకొని తొందరపడిపోదు.
ఓర్చుకుంటుందట. ఎంతకాలం ఓర్చుకుంటామండి? ప్రేమ ఉంటే ఓర్చుకుంటాం, ఎంతకాలమైనా ఓర్చుకుంటాం. దైవికమైన ప్రేమ ఎన్నడూ కూడా గతించిపోదట. ఒకవేళ ప్రవక్తలు పలికిన మాటలు నిరర్ధకమైపోతాయి గాని, భాషలన్నీ కూడా అంతరించిపోతాయి గాని, దైవికమైన ప్రేమ ఎన్నడూ తొలగిపోదు అని. అందుకే పూర్ణము కానిది ఉంది, పూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అపరిపూర్ణమైనది తొలగిపోతుంది అని ఆయన అంటాడు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నోళ్ళ మాట్లాడాను, అలాగే ఆలోచన చేశాను. ఇప్పుడు నేను పెద్దోడినయ్యాను అంటే అతని ఉద్దేశం ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా నేను పెద్దోడినయ్యాను, ఇప్పుడు నాకు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలిసింది. తన ఆధ్యాత్మికమైన జీవితం అద్దంలో చూసినట్లుగా చూసుకుంటున్నాడు. అప్పుడు ఎలా చూసాం? వాక్యము అద్దంలో చూసుకున్నప్పుడు లోపాలు కనిపించాయి, సవరించుకున్నాం. అలాంటి జీవితం కలిగి ఉండాలని ఈరోజు వాక్యం వింటున్న నీవు ఈ మాటలు దైవికమైన ప్రేమ, దైవికమైన గుణగణాలను కలిగి ఉన్నావా లేవా అనేది చాలా ప్రాముఖ్యం. ఏదో వింటున్నాను కదా అని ఉంటే దాని వలన దైవత్వాన్ని నువ్వు సంపాదించుకోలేవు. 3 విషయాలు చెప్తున్నాడు: విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో ఏది శ్రేష్టమైనది అని అంటే ప్రేమ. విశ్వాసం ఉన్నా, నిరీక్షణ ఉన్నా, దైవికమైన ప్రేమ లేకపోతే వ్యర్థం. మరి ఇప్పుడు నీకేమి కలిగి ఉంది? క్రైస్తవ సంఘ జీవితానికి, వ్యక్తిగత విశ్వాసానికి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన సామర్థ్యం కంటే కూడా ఇది చాలా ముఖ్యమైనది. విశ్వాసులు కలిగి ఉండవలసినది దేవుని వాగ్దానాలు కాదు, వారు కలిగి ఉన్నటువంటి లోక సంబంధమైన గొప్పతనం కాదు, దైవికమైన ప్రేమ. ఎప్పుడైతే దైవికమైన ప్రేమను కలిగి ఉంటావో క్రీస్తు సౌందర్యమును నువ్వు స్వతంత్రించుకుంటావు. మనుషులను బట్టి, మనుషుల మనస్తత్వాలను బట్టి, మనుషులు కలిగిన స్వభావ పరిస్థితులను బట్టి ప్రేమించడం కాదు, నిస్వార్థంగా దైవికమైన ప్రేమను కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో అటు ప్రేమ కనబడటం లేదు. అందుకనే నిరాశలతో, నిస్పృహలతోనూ కృంగిన వారు కనబడుతున్నారు. భార్య భర్తల మధ్యలో సఖ్యత కనబడదు, తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో సఖ్యత కనబడదు. దైవికమైన ప్రేమ కాకుండా స్వార్థపూరితమైన మనసులు కనబడుతున్నాయి, అసహ్యమైనటువంటి కార్యాలు కనబడుతున్నాయి. స్వార్థం ఏలుబడి చేస్తోంది, అసూయతో రేగిపోతున్నారు. ఇలాగున ఘోరమైన పరిస్థితులు ఎన్నో క్రీస్తు ప్రేమ లేని కారణంగా జరుగుతున్నాయి. ఈరోజు క్రీస్తు మనలను ప్రేమించినట్లుగా నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? ఎన్ని ఆధ్యాత్మికమైన సామర్థ్యములు ఉన్నా దైవికమైన ప్రేమ లేకపోతే వ్యర్థుడవు, వ్యర్థుడను, వ్యర్థురాలువు అనేది గుర్తుపెట్టుకో. ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుండగా నీలో దైవికమైన గుణగణాలు బయటపడతాయి. అప్పుడే ప్రేమ యొక్క మాధుర్యత అర్థమవుతుంది. అనేక విషయాలు ప్రేమ గురించి చెప్పారు. మరి అందులో ఏది నీలో లోపం ఉందో చూడు. నువ్వు అలాగున్న వాక్యానుసారంగా ప్రేమ కలిగి ఉండగలుగుతున్నావా? ఇవన్నీ నేను చదివినప్పుడు, ధ్యానించినప్పుడు నాకు అర్థం అవుతుంది ఏంటంటే, క్రీస్తు ప్రేమ కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యం. ఇలా ఉన్నాను అని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ చదివినప్పుడు వీటన్నిటిలో నేను కలిగి ఉండగలిగి ఉన్నాను అని అనిపిస్తుంది నాకు. మరి నీకెలా ఉంది? ఏమన్నా ఉన్నాయా తేడాలు?
ఏదైనా లోపం ఉన్నట్టు నువ్వు గమనించగలుగుతున్నావా? అయితే సరిచేసుకో. దేవునికి దగ్గరగా ఉండు. దైవికమైన ప్రేమను స్వతంత్రించుకో. అట్టి మనసు కలిగి ఉండు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమ ఎప్పుడు నీలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. క్రీస్తు ప్రేమ కలిగిన వారిగా ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.